హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ ఫోటో వాట్సాప్ స్టేటస్ వీడియో అనేది కైన్మాస్టర్లో ఈ విధంగా మీ ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను క్రియేట్ చేసిన డెమోని సాంగ్తో ఒక 5 సెకండ్స్ వినిపించిన తర్వాత మీకు నచ్చిన ఏ సాంగ్ అయినా పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ డెమో చూడండి. ముందర వేరే అందగత్తెలున్నా డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను వాడుతున్న కైన్మాస్టర్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేసి ఆ వీడియోని పూర్తిగా చూస్తే ఎక్కడుందో మీకు దొరుకుతుంది. ఇప్పుడైతే క్రియేట్ చేసుకుందామా. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ, ఇక్కడ 9:16 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ మినిమం ఒక 4 to 5 సెకండ్స్ పెట్టుకొని క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఇమేజ్ ఎసెట్స్ ఒక బ్లాక్ కలర్ ఇమేజ్ నియర్లీ 30 సెకండ్స్ పెట్టండి. చివరి డ్రాగ్ చేసుకుంటూ 30 సెకండ్స్ వరకు పెట్టొచ్చు మనం. ఈ విధంగా ఎక్స్ట్రాలు ఉంటే తక్కువ ఉంటే కట్ చేసుకుందాం, అది మన చేతిలో పని. ఇలా పెట్టి ఫస్ట్కి రండి. ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. నేను ఇచ్చిన టెంప్లెట్ని మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. కిందకి వెళ్తే మిక్సర్ అని ఉంటుంది, ఫస్ట్ ఆడియోని తీసేయండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్, పక్కనే ఉన్న వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది క్లిక్ చేయండి. చిన్న రిక్వెస్ట్ అందరికీ, ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని చూస్తున్నారు కదా, ఒక్క లైక్ చేసి చూడండి. అబ్బా మీరందరూ సపోర్ట్ చేయండి. నా చిన్న రిక్వెస్ట్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళైతే మాత్రం ఫస్ట్ టైం చూసినట్లయితే ఇలాంటి మంచి మంచి ఐటీ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని నేసరి పెట్టి మన ఛానల్కి మీరందరూ సపోర్ట్ చేయండి. ఇది క్లిక్ చేసి కిందకి వెళ్తే క్రోమా కీ అనే ఆప్షన్ ఉంటుంది, ఆన్ చేయండి. కీ కలర్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ లాస్ట్ థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసి గ్రీన్ తీసేయండి. ప్యూర్ బ్లూ పెట్టండి. ఓకే, ప్యూర్ బ్లూ కలర్ పెట్టి రైట్ మార్క్, ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఈ విధంగా చేసుకొని ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. ఇంకా మనం ఫొటోస్ అయితే 1 by 1 పెట్టుకుంటూ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్దాం, మీకు క్లియర్గా చూపిస్తాను. ఓకే, ఫస్ట్ పిక్ని తీసుకున్నా, 3 dots సెండ్ టు బ్యాక్, ఇలా పైకి జరిపి ఇక్కడికి పెట్టాను. ఇలా పెట్టేస్తా చూడండి. కొద్ది ఫార్వర్డ్ చేసుకుందాం, కొంచెం పైకి, కొంచెం పెద్దగా చేసి లెఫ్ట్కి ఇచ్చుకుందాం. ఇలా పెట్టిన తర్వాత ఫోటో బయటకు కనపడుతుంది. టెంప్లెట్ని క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి. క్రోమా కీ అనే ఆప్షన్లో కొంచెం కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఈ విధంగా చేసుకున్నారు కదా. ఇప్పుడు ఈ ఫోటోని క్లిక్ చేసి కొంచెం కిందకి, ఇప్పుడు ప్లే చేసుకుంటూ వచ్చి ఫోటోకి కంప్లీట్ అవుతుంది. ఇలా మళ్ళీ ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, మళ్ళీ ఈ ఫోటో చివరికి వచ్చి లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయటం. మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని సెలెక్ట్ చేసుకొని 3 dots సెండ్ టు బ్యాక్, బ్యాక్కి వెళ్ళిన తర్వాత కొద్దిగా ఫార్వర్డ్ చేసి ఇలా పైకి పెట్టి మిడిల్లోకి అడ్జస్ట్ చేయండి. చేసి మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఫోటో కంప్లీట్ అవుతుంది కదా, అక్కడ ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, మళ్ళీ లేయర్ మీడియా, మళ్ళీ మీరు ఎవరు ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా చేసుకొని 3 dots సెండ్ టు బ్యాక్, మళ్ళీ ఇలా పైకి పెట్టేసి చివరి పట్టుకొని పెద్దగా చేసి ఇక్కడికి అడ్జస్ట్ చేయండి. చేసి ప్లే చేసుకుంటూ వెళ్ళండి. వెళ్తే ఫోటో కంప్లీట్ అయిన దగ్గర మళ్ళీ ఇట్లా కట్ సెలెక్ట్ చేసుకోవడం, కట్ చేయడం, మళ్ళీ లేయర్ మీడియా, మళ్ళీ మీరు ఎవరు ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని సెలెక్ట్ చేసుకొని 3 dots సెండ్ టు బ్యాక్, ఇలా పైకి జరపండి. ఈ విధంగా ఇక్కడికి పెట్టేసి ప్లే చేసుకుంటూ వెళ్ళండి. వెళ్తే మనకి కంప్లీట్ అవుతుంది ఫోటో. ఇలా చేసుకున్న తర్వాత సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, మళ్ళీ లేయర్ మీడియా, ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని 3 dots సెండ్ టు బ్యాక్, ఇలా పెట్టేసేయండి. కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని ప్లే చేసుకుంటూ వెళ్ళండి. అయిపోయింది. ఓకే, ఫోటోలు పెట్టడం కంప్లీట్ అయింది. ఇప్పుడు టెంప్లెట్ ఎంత ఉంది? ఓకే, 30 సెకండ్స్కి సరిపోయింది. ఈ ఫోటోని చివరి ఫోటోని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటాను. ఇలా ఫొటోస్ మొత్తం మనం దీనికి సెట్ చేసుకొని ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చిన తర్వాత లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి నేను ఇచ్చిన మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో టెక్స్ట్ని ఇక్కడ తీసుకోండి. ఇది నేను పిక్సెల్ ల్యాబ్లో డిజైన్ చేశాను. ఓకే, రాశాను అనుకోండి, ఇక్కడికి పెడుతున్నాను. ఇలా పెట్టేసి ఫస్ట్కి వచ్చాను. ఇదే క్లిక్ చేసి చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేస్తున్నాను. చివర పట్టుకొని ఇలా నేను పెట్టిన ఫోటోలు మొత్తం ఇందులో ఉన్నాయి కదా, 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేశాను. ఇలా చేసి ఫస్ట్కి వచ్చాను. ఇదే క్లిక్ చేసి కిందకి అడ్జస్ట్ చేస్తాను. ఈ విధంగా ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ లవ్ హార్ట్ PNGని చిన్నగా చేసి ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టేసేయండి. ఇదే క్లిక్ చేసి
చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి. ఈ విధంగా చేసి ఫస్ట్కి రండి. వచ్చేసారు కదా. ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫస్ట్ ఈ బ్లూ ఫ్లవర్ వీడియో ఉంది కదా, ఇక్కడికి తీసుకోండి. ఈ విధంగా తీసుకొని మిక్సర్లో ఆడియో తీసేయండి. మళ్ళీ ఈ బ్లూ ఫ్లవర్ వీడియోని క్లిక్ చేసి కిందకి వెళ్తే క్రోమా కీ అని ఉంటుంది, ఆన్ చేయండి. కీ కలర్లోకి రండి. ప్యూర్ బ్లూ పెట్టండి. ఈ విధంగా బ్లూ పెట్టి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేయండి. ఈ విధంగా ఇలా చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి. ఇలా ఫ్లవర్ ఫ్లోటింగ్ ఉంటుంది. ఇంకా ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క ట్రెండింగ్ హాట్ పార్టికల్స్ వీడియో చాలా వీడియోస్లో ఇచ్చాను, ఈ మధ్యలో ఇవ్వలేదు. కావాలంటే మీరు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసుకోండి. మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్, ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. బ్లెండింగ్లో స్క్రీను లేదా లైట్ ఇన్ పెడితే ఇంకా క్లియర్గా ఉంటుంది. స్క్రీన్ అయితే ఈ విధంగా ఉంటుంది. లైట్ ఇన్ యాడ్ చేయండి. ఫోటో డెప్త్ కనపడుతుంది. ఫస్ట్కి రండి. ఒకసారి ప్లే చేయండి. ఇంకా క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. చూడటానికైతే చాలా బాగుంది. ఇప్పుడు మనం ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. ఒకవేళ మీరు ఫోటో కలర్ పెంచుకోవాలంటే ఫోటోని క్లిక్ చేసి కరెక్ట్గా కిందకి వెళ్తే అడ్జస్ట్మెంట్ శాచురేషన్ పెంచండి. కొంచెం రెడ్ కలర్లో అంటే వైబ్రెంట్గా కనపడుతుంది. చిన్న సలహా అది. ఇంకా సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో బిట్టెడ్ మాత్రం ఇట్లా సగానికంటే ఎక్కువ ఉండాలి. ఏ క్వాలిటీ పెట్టినా సగానికంటే ఎక్కువ పెట్టి సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.